బెయిల్ మంజూరు. సిఐడి విశ్రాంత అధికారి ఆర్ విజయపాల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసు విజయపాల్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో 2 అడిషనల్ జిల్లా సెషన్ జడ్జి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఆయనకు మంజూరు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సానా బ్రోకరేజ్ పన్నులపై విచారణ జరపాలి. వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి డిమాండ్. సిబిఐకి అవినీతి మరకలు అంటించిన గనుడు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పద్ధతి మార్చుకోవాలని హితం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే కరువు సీమలో పసిరి దగదగలు. కర్నూలు జిల్లాలో పూర్తిస్థాయి గోల్డ్ మైన్ ప్రారంభం దిశగా అడుగులు. కరువు సీమలో పసిరి దగదగా మెరవనుంది. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్కి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. పూర్తిస్థాయి బంగారం ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆస్ట్రేలియాకి చెందిన మెసర్ జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సిద్ధమైంది. ఇందులో భాగంగా గోల్డ్ ప్రాసెసింగ్పై ఈ నెల 18వ తేదీన ప్రజాప్రాయ సేకరణ చేయబోతున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో గోల్డ్ మైనింగ్ ప్రక్రియ చేపట్టబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఉచితం అనుచితం అన్నటువంటి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో అర్థమవుతోంది ఆ సీఎం సార్ అంటూ జనంలోకి వెళ్ళని స్వర్ణాంధ్ర 2047 పత్రం, ప్రపంచ స్థాయి ఇంగ్లీష్తో తంటాలు, పాలనా వ్యవహారాలు సామాన్యులకు కూడా అర్థం కావాలంటే జీవోలను తెలుగులో ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మక భావిస్తున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ని సామాన్యుల భాషలో ఎందుకు రూపొందించలేదు, తెలుగులో ఎందుకు అందుబాటులోకి తేలేదు? ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి స్వర్ణాంధ్ర 2047 గురించి మాట్లాడుతున్నారు. కానీ అందులో ఏముందో డాక్యుమెంట్ తయారు చేసిన కన్సల్టెన్సీకి ఆ బాధ్యత చూసుకున్న అధికారులకు తప్ప మరెవరికి అర్థం కావడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.